అందరికీ నమస్కారం. మీ సబ్బెళ్ళ విజయదుర్గారెడ్డి, సామాజిక కార్యకర్త. ఈరోజు తెలియజేయంది ఏమనగా, రాజమండ్రిలోని ఆవ రోడ్లో 100 అడుగుల రోడ్లో ఒక డ్రైనేజీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ప్రారంభించి 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సగం పనులు కూడా పూర్తి అవడం లేదు. చూశారు కదా ఒకసారి ఇక్కడ పనులు ఎంతవరకు వచ్చాయో మీరు చూస్తున్నారు. ఇది 100 అడుగుల రోడ్డు. ఇది ఆవ రోడ్డు. ఈ ఆవ రోడ్లో నిత్యం ఎంతోమంది వ్యాపారస్తులు చిరు వ్యాపారాలు ఏదో చేసుకుంటూ బతుకుతూనే ఈ రోడ్లోని పనులు, డ్రైనేజీ కోసం కాలం వెడల్పు చేయడం కోసం కాంక్రీట్ వంతెనది నిర్మించడం జరుగుతుంది. అయితే ఇది దీని సమయం ఏదో 1-2 నెలలు అంటే పర్వాలేదు. కాకపోతే ఇది ఇప్పుడు 3 నెలలు పూర్తవుతున్నా కనీసం 20% వరకు కూడా పూర్తి కాలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పట్టించుకొని ఈ పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. మరి అధికారులు నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా? కానీ ఇక్కడ స్థానికులు మాత్రం చాలామంది చాలా విధాలుగా బాధపడుతున్నారు. ఇక్కడ వ్యాపారస్తులే కాకుండాను ఈ చుట్టుపక్కల నివాసితులుగా ఉన్నటువంటి వందలాది కుటుంబాలు ఈ రోడ్లో తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ ఈ రోడ్లో వెళ్ళవలసినటువంటి వేలాది వాహనాలు చుట్టూరు తిరుక్కుంటూ రావడం, అలాగే స్కూల్కి సంబంధించిన వాహనాలు తిరుక్కుంటూ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో ఒక 1 నెల రోజులు, 10 రోజులు అనుకుంటే పర్వాలేదు. ఇప్పుడు 3 నెలలు పూర్తిగా వస్తుంది. అలాగే 108 మరియు అంబులెన్స్ లాంటి ఇటువంటి వాహనాలు ఏమైనా ఎమర్జెన్సీ సమయంలో తిరిగి రావాల్సి వస్తుంది. వచ్చే సమయానికి ఈ స్టేడియం రోడ్లోని అక్కడ ఎక్కడైతే షెల్టర్ ఉందో షెల్టర్ దగ్గర భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈ భారీగా ట్రాఫిక్ ఏర్పడే సమయంలో ఈ అంబులెన్స్లు ట్రాఫిక్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకొని ఈ పనులు వెంటనే త్వరగా పూర్తిపోయేటట్టుగా చేసుకొని స్థానికులను ఇబ్బంది పెట్టకుండా చూస్తారని ఈ ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి ఈ పనులు త్వరగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు సబ్బెళ్ళ విజయదుర్గారెడ్డి, సామాజిక కార్యకర్త.